రమణ దీక్షితుల తొలగింపు వ్యవహారం టీటీడీలో మరో తేనెతుట్టను కదిపింది. నిబంధనల పేరుతో రమణ దీక్షితుల్ని సాగనంపిన టీటీడీ పదవీ విరమణ చేసినా ఇంకా కొనసాగిస్తున్న ఉద్యోగుల విషయంలో ఎందుకు నిబంధనలను పాటించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ అవసరం లేకపోయినా దశాబ్దాల తరబడి దేవస్థానంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటని పాలక మండలి సభ్యుల్ని నిలదీస్తున్నారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తొలగింపు అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని నిబంధనల పేరుతో సాగనంపుతోన్న పాలక మండలి సభ్యులు తమకు అనుకూలంగా ఉన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. టీటీడీని పునరావాస కేంద్రంగా మార్చుకున్న రిటైర్డ్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఉద్యోగులు, మాజీ పాలక మండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీలో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విధులు నిర్వహిస్తోన్న వాళ్లు 112 మంది వరకు ఉన్నారు. వీళ్లంతా టీటీడీ కల్పించే అన్ని రకాల వసతులు, వేతనాలు, ఇతర సౌకర్యాలు అనుభవిస్తూ భాగ్యవంతులుగా చలామణి అవుతున్నారు. నిబంధనల ప్రకారం చేస్తున్న వారు మాత్రం అన్ని విధాల అర్హత కలిగిన అభాగ్యులుగా కాలం నెట్టుకొస్తున్నారు. ఇక్కడ టీటీడీ ఉన్నతాధికారులతో మంచి సన్నిహితంగా ఉండాలి, లేదా బంధువై ఉండాలి, లేదా అధికార పార్టీకి తొత్తులుగా ఉంటే చాలు. 65 సంవత్సరాలకి పదవీ విరమణ చేయాలని చెప్పని ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు, బాగానే ఉంది. మరి ప్రభుత్వంలో పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తుల్ని 65 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎందుకు మళ్ళీ మీరు టీటీడీకి తీసుకొచ్చి వాళ్ళని ఈరోజు సాకుతున్నారండి? వాళ్ళకి ఎందుకు టీటీడీ స్వామివారి డబ్బుతో జీతాలు ఇస్తున్నారండి? అంటే వాళ్ళకొక సాంప్రదాయం అర్చకులకి, వీళ్ళకొక సాంప్రదాయమా? రూల్ అనేది అందరికీ ఒకటేగా వర్తింపజేయండి. శ్రీవారి ఆలయంలో అర్చకత్వం వహిస్తోన్న డాలర్ శేషాద్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రేగినా పాలక మండలి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దశాబ్దానికి పైగా ఆయన స్వామివారి సేవలోనే కొనసాగుతున్నారు. ఇక టీటీడీలోని ప్రాజెక్టుల పరిధిలో ఉన్న పలు ఇలాంటి వాళ్లే రాజ్యమేలుతున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆనంద తీర్థాచార్యులు రిటైర్ అయి ఏళ్లు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టులో సముద్రాల లక్ష్మణయ్య దశాబ్దాల క్రితం రిటైర్ అయినా కొనసాగుతున్నారు. ఎస్వీబీసీ స్పెషల్ ఆఫీసర్గా మాజీ జేఈఓ టీటీడీ ముక్తేశ్వరరావు కూడా ఇంకా కొనసాగుతున్నారు. తరిగొండ వెంకమాంబ ప్రాజెక్టులో రిటైర్డ్ అధికారి కేజే కృష్ణమూర్తి మాటే వేదంగా చలామణి అవుతోంది. ఇక శ్రీ వెంకటేశ్వర వాంగ్మయం ప్రాజెక్టులో మేడసాని మోహన్ దశాబ్దాల నుంచి ఉంటోన్న కదిపే సాహసం ఎవరూ చేయడం లేదు. శ్రీవారి సేవలు, ఆలయ విశిష్టతలు తెలియజేస్తూ టీటీడీ స్వయంగా నడుపుతోన్న సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ ఆంజనేయులు కూడా ఇలాగే కొనసాగుతున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతలిస్తూ ఉంటుందంటున్నారు మాజీ పాలక మండలి సభ్యులు. అనధికారిక పెత్తనం చెలాయిస్తున్నటువంటి డాలర్ శేషాద్రి విషయంలో ఎందుకని చర్యలు తీసుకోలేదు? డాలర్ శేషాద్రి విషయంలో ఇప్పటికే 2-3 ఆరోపణలు ఉన్నాయి. ఒక సందర్భంలో గుజరాత్కు సంబంధించిన భక్తురాల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. ఒక ఉన్నత స్థాయి అధికారి భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వారు కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు వ్యక్తం చేస్తుంటే డాలర్ శేషాద్రిని మాత్రం ముద్దొచ్చాడు. రమణ దీక్షితుల పాత్ర ఎందుకు చేదైనాడో అర్థం కాదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కానీ, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయంగా నష్టం వచ్చే చర్యలు చేసుకునే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల పట్ల అనుకూలంగా వ్యవహరిస్తారని దీన్ని బట్టి అర్థమవుతుంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు టీటీడీని పునరావాస కేంద్రంగా మార్చారంటూ శ్రీవారి భక్తులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అత్యంత కీలకమైన ధర్మ వ్యాప్తిని పక్కన పెట్టి రిటైర్డ్ ఉద్యోగుల సేవలో తరిస్తోన్న పాలక మండలి ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో తరహా నిబంధనలు అమలు చేయడం వల్ల అనవసర వివాదాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.